ఎందుకంటే ఇందాక టీచర్స్ గురించి చెప్పినప్పుడు మీరు ఫీల్ అయి ఉంటారు అన్ని టీచర్స్ గురించి మా గురించి అనలేమని. సో మన జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకున్నాం. సో మీ గురించి క్షమించాలి, మన గురించి ఎంత చెప్పినా చెప్పుకున్నా తక్కువే. చాలా దూరం వెళ్ళిపోయాం. ఎంత దూరం అంటే ఒకప్పుడు ఇదే పాఠశాలలో తరచూ కలుసుకునే మనం ఇప్పుడు ఒక డేట్ టైం పెట్టుకుని అందరినీ బ్రతిమాలుకుని కలుస్తామో లేదో అన్న సందేహంతో చివరికి ఎలాగోలో కలిసి అంతగా. ఓ మై ఫ్రెండ్, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి గుర్తుకొస్తున్నాయి ఆ రోజులు మళ్ళీ రావు. ఇలా ఏ పాట ఏ నోట ఏ చోట విన్నా మళ్ళీ మళ్ళీ నడిపిస్తుంది నా మదిని ఆ బాల్యం వైపు. నల్లకి పలకపై తెల్లటి అక్షరాల గుడిగుడి నరకలతో మొదలైన మన అడుగులు కొత్త కళల ప్రపంచంలో సరికొత్త స్నేహితుల పరిచయాలతో వడివడిగా బలివైపు తీసిన పరుగులు. పలకపై అలగదీయాల్సిన బలపాలను పళ్ళపై కలగదీసిన అనుభూతి ఓ జ్ఞాపకం. రెనోల్డ్స్ పెన్నులో కరిగిపోవాల్సిన ఇంకు చొక్కా జేబులో కక్కేసిన అనుభూతి ఓ జ్ఞాపకమే. ₹1 కొన్న ఆశా చాక్లెట్లు, పాలవాక్కుని పంచుకున్న పాలకోవాలు ఓ జ్ఞాపకమే. ప్రశ్నల పోటీలో బహుమతిగా పొందిన బిస్కెట్ ప్యాకెట్లు, జెండా పండక్కి ముందు వరుసలో నిలబడి తీసుకున్న మిఠాయి పొట్లాలు ఓ జ్ఞాపకమే. కొత్త పుస్తకాలు ఇచ్చే సువాసన దగ్గర నుండి పాత పుస్తకాల్లో దాచిన నెమలేకల వరకు, మాస్టర్లకు చేర్చిన లీవ్ లెటర్ల దగ్గర నుండి మది దాటలేని లవ్ లెటర్ల వరకు ప్రతిదీ ఓ మర్చిపోలేని జ్ఞాపకం. క్లాస్ పీరియడ్లో చదివిన పాఠాల దగ్గర నుండి డ్రిల్ పీరియడ్లో ఆడిన ఆటల వరకు, పాస్ మార్కుల కోసం పడిన ఆరాటం దగ్గర నుండి ఫస్ట్ ర్యాంక్ కోసం జరిపిన పోరాటం వరకు ప్రతిదీ ఓ మర్చిపోలేని జ్ఞాపకం. పరీక్షల కోసం పడ్డ భయాలు, ఫలితాల కోసం ఎదురు చూసిన తరుణాలు, ఇంటికి వెళ్ళిన ప్రోగ్రెస్ కార్డు కోసం టెన్షన్లు, మార్కులు తగ్గితే మాత్రం తిన్న చివాట్లు, హోంవర్క్ చేయడానికి పడ్డ హార్డ్ వర్క్లు, అసెస్మెంట్ చేయకపోతే తీసుకున్న పనిష్మెంట్లు, అల్లరి చేస్తే బ్లాక్ బోర్డ్ ఎక్కిన రోల్ నెంబర్లు, అవి చెప్పని క్లాస్ లీడర్కి ఇచ్చిన చాక్లెట్ లంచాలు, ఎస్ఐ రైటింగ్ పోటీలు, క్విజ్ ప్రోగ్రామ్ కాంపిటీషన్లు, క్లాస్ లేట్ వస్తే చెప్పిన సాగులు, బడి ఎక్కోవడానికి కలిగిన కథలు, చాక్ పీస్తో ఆటలు, స్కూల్ గోడలపై గీతలు, కబడ్డీ కోతలు, ఖోఖో కాటలు, చీకేసిన ఐస్ పొగలు, నమిలేసిన బబులుగమ్లు, పీల్చేసిన రేగిపోయిన జ్యూస్లు, నాటేసిన చింతపండు స్పూన్లు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇవన్నీ ఎప్పుడో ఆ 15 ఏళ్ల చిరుప్రాయంలో ఇదే పనిలో ఉదయం ఫస్ట్ బాల్కి సాయంత్రం లాస్ట్ బాల్కి మధ్య క్షణక్షణాలను ఏర్పడిన మధురానుభూతులు ఎన్నో. గడిచిన ఈ 15 ఏళ్లుగా చెక్కు చెదరని జ్ఞాపకాలే ఎదుగుతున్న మధ్యలో నిరంతరం మెదులుతూనే ఉన్నాయి. ఇకపై ఉంటాయి కూడా. అసలు అనుకున్నామా వేసుకున్న యూనిఫామ్ మనలో ఉన్న అసమానతలు తొలగిస్తుందని, అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రతిజ్ఞ సమాజంలో ఓ ఉన్నత స్థితికి చేరుస్తుందని? అసలు అనుకున్నామా నల్లపొట్టుపై దిద్దిన శుద్ధముక్క మన జీవితాల్లో చీకటిని పాదులే వెలుగుల బాటగా మారుతుందని? టీచర్ ఎత్తున బెత్తం శిల్పి చేతిలో ఉడిగా మనల్ని ఓ అపరూపమైన స్త్రీగా తీర్చిదిద్దుతుందని? అసలు అనుకున్నామా 4 గోడల తరగతి గది విజ్ఞానాన్ని అందించే నిధి అవుతుందని? రేపు బడి లేదని సంబరపడే రోజు దగ్గర నుండి మళ్ళీ బడికిపోయే రోజు ఒకటి వస్తే బాగుంటుందన్న ఆశతో ఎదురు చూస్తున్నామని? అసలు అనుకున్నామా ఇంతమంది స్నేహితుల పరిచయం ఎప్పటికీ చెరగని ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని? ఇంత మంచి గురువుల ఆశీస్సులు ఎన్నటికీ వెన్నంటే ఉంటూ ముందుకు నడిపిస్తాయని? ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రామన్నవి జీర్ణించుకోలేని పచ్చి నిజమే. అయినా ఈరోజు మనందరి కలయికతో మళ్ళీ తిరిగి వచ్చినట్టయింది. వీటన్నింటినీ గుర్తు చేసుకున్నందుకు ఓ పక్క ఆనందంగానే ఉన్నా, వీటినా మన అన్నాడు కోల్పోయింది, ఇకపై కోల్పోతుంది అన్న దుఃఖం మరో పక్క వెంటాడుతూనే ఉంది. ఒరే పిల్లలు, మీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కదరా అంటూ మన ఈ టీచర్స్ అప్పట్లో నెత్తినూరు కొట్టుకున్నా నిజంగానే మనకేం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమై వెనక్కి తిరిగి చూస్తే కనీసం తన చూపు మేరలో కూడా లేకుండా పోయిందా బాల్యం. అందుకే అంటారు కాబోలు, మరుపురాంది బాల్యం మగవరాంది ప్రాయం. అవును, ఎవరో అన్నట్టు తల్లిబడే తొలిబడి, కానీ అందమైన బడి నాకు జ్ఞాపకాలు పడి. అయినా ఆ జ్ఞాపకాలు బాగున్నా బాధగా ఉన్నా వాటిని మోయగా తప్పదు, ముందుకు సాగగా తప్పదు. చివరగా అందరినీ కలపాలనే ఆకాంక్ష ఆలోచన మాదైనా, అందరినీ కలవాలనే ఆసక్తి ఆచరణ మీదే ఈరోజు ఈ సాధారణ కార్యక్రమాన్ని ఓ గొప్ప వేడిగా మార్చింది. అందుకే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున
మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది. చాలా